హాయ్ ఫ్రెండ్స్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్లో భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మరో ఓటమిని చవిచూసింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు చేతిలో దారుణంగా ఓటమి పాలైంది సన్ రైజర్స్ హైదరాబాద్. బ్యాటింగ్ అలాగే బౌలింగ్ రెండు విభాగాల్లో కూడా తేలిపోయిన సన్ రైజర్స్ హైదరాబాద్ వరుసగా రెండు ఓటమిని మూటగట్టు ఉంది. ఢిల్లీ క్యాపిటల్ చేతిలో ఏకంగా 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది సన్ రైజర్స్ హైదరాబాద్. హైదరాబాద్ విధించిన లక్ష్యాన్ని 16 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి ఛేదించింది ఢిల్లీ క్యాపిటల్స్. ఈ తరుణంలోనే ఢిల్లీ 7 వికెట్ల తేడాతో విజయం సాధించి ఈ టోర్నమెంట్లో రెండో విక్టరీని నమోదు చేసుకుంది. ఇదిలా ఉండగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు భారీ స్కోర్ చేస్తుందనుకుంటే 150 పరుగులు చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ జట్టు 18 ఓవర్లలోనే 163 పరుగులు చేసి ఆలౌట్ అయింది. టాస్ అలాగే మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు ఎవరూ పెద్దగా రాణించలేదు. దీంతో అతి తక్కువ పరుగులు చేసింది సన్ రైజర్స్ హైదరాబాద్. అయితే ఈ మ్యాచ్లో అనికేత్ వర్మ ఒక్కడే దుమ్ము లేపాడు. 41 బంతుల్లో 74 పరుగులు చేసి ఢిల్లీ క్యాపిటల్స్కు చుక్కలు చూపించాడు. ఇక ఇందులో 6 సిక్సర్లు అలాగే 5 బౌండరీలు ఉన్నాయి. 180 స్ట్రైక్ రేట్తో రఫాడించాడు అనికేత్ వర్మ. అలాగే డేంజర్ ఆటగాడు హెడ్ 12 బంతుల్లో 22 పరుగులు చేసి టచ్లోకి వచ్చాడు. కానీ భారీ స్కోర్ చేయాలని మిచెల్ స్టార్క్ బౌలింగ్లో కేఎల్ రాహుల్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. తన ఇన్నింగ్స్లో 4 బౌండరీలతో రెచ్చిపోయాడు హెడ్. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్లు ఈ మ్యాచ్లో అదరగొట్టారు. ఫ్రేజర్ 32 బంతుల్లో 38 పరుగులు చేశాడు. ఇందులో 2 సిక్స్లతో పాటు 4 బౌండరీలు ఉన్నాయి. అలాగే మరో ఓపెనర్ డుప్లెసిస్ 27 బంతుల్లో 50 పరుగులు చేశాడు. ఇందులో 3 సిక్సర్లు అలాగే 3 బౌండరీలు ఉన్నాయి. ఇక 180 స్ట్రైక్ రేట్తో రఫాడించారు. ఆర్సీబీని వదిలిన తర్వాత అద్భుతంగా ఆడుతున్నాడు డుప్లెసిస్. ఇక అభిషేక్ పోరెల్ 34 పరుగులు చేయగా స్టబ్స్ 21 పరుగులు చేశాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.